నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకిపట్నంలోని స్థానిక ప్రభుత్వ బాలుర పాఠశాలలో జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత ప్రారంభం కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య హాజరయ్యారు. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆదరించాయి. ముందుగా అమ్మఒడి పథకాన్ని కృష్ణ చైతన్య మరియు కమిషనర్ ఫజలుల్లా, ఎంపీడీఓ రాజేందర్, ఎంఈఓ వీరరాఘవయ్య పలువురు కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో అమ్మఒడి రెండో విడత ప్రారంభ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కృష్ణ చైతన్యతో పాటు అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి వీక్షించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న అమ్మఒడి రెండో విడత పథకంను నెల్లూరు జిల్లాలో ప్రారంభించగా అద్దంకి నియోజకవర్గ స్థాయిలో నేడు పట్టణంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 22,000 మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం అర్హులు అని, అనర్హులు బాధపడవలసిన అవసరం లేదని, వారికి కూడా వర్తించే విధంగా చూస్తారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద విద్యార్థికి కార్పొరేట్ విద్యను అందించాలన్న లక్ష్యంతో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు సుందరంగా తీర్చిదిద్ది ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, విద్యార్థుల కోసం ఇంత చేస్తున్న జగన్ మావయ్యను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మర్చిపోకూడదని చైతన్య తెలిపారు. రానున్న కాలంలో విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారని, జగన్కు వచ్చే ఆదరణ చూసి ప్రతిపక్ష నేతలు ఓర్చుకోలేకపోతున్నారని చైతన్య తెలియజేశారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా మన అద్దంకి నియోజకవర్గంలో దాదాపు 34.5 కోట్లు ఈరోజు మీ అందరి అకౌంట్లో జమ చేయటం, అదేవిధంగా ఈ ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అమ్మఒడి అనే కార్యక్రమం రూపొందించి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా ఇందాక ముఖ్యమంత్రి గారు మీకు చెప్పారు. అదేవిధంగా ఇందాక మాట్లాడిన పెద్దలు, అధికారులు అందరూ కూడా మీతో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరు గుర్తించి పాఠశాల ముఖ్యంగా మన పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా మంచి చదువు చెప్పిస్తే అదే మీరు వారికి ఇచ్చే పెద్ద ఆస్తి. ఆ చదువే వాళ్ళని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, చదువుకునే ప్రదేశం అంటే పాఠశాల కానివ్వండి, లేదంటే మధ్యాహ్న భోజనం కానివ్వండి, ఇవన్నీ కూడా నాడు నేడు ద్వారా మరియు మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా అదేవిధంగా మీకు స్కూల్కి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా యూనిఫామ్, స్కూల్ మన షూస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన జగనన్న కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రతి పేదవాడు కూడా మనమేం తక్కువ కాదు అనే, వాళ్ళతో సమానంగా మనం కూడా తక్కువ కాదనే, ఇవన్నీ కూడా ఇన్ని కోట్లు అంటే దాదాపు జగనన్న విద్యా దీవెన కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, లేదంటే నాడు నేడు కానివ్వండి, దాదాపు 24,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేదవాళ్ళు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించి, ఎందుకంటే మీ అందరు కూడా చూస్తున్నారు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు దీని మీద అంటే, చదువు అనేది అది మీరు పిల్లలకి ఇచ్చే ఒక మంచి ఆస్తి. ప్రతి ఒక్కరు కూడా అది మీరు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రతి పిల్లవాడిని కూడా, మీరు ఎవరిని కూడా, ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒకరు చదువుకుందాం, ఒకరు పని చేస్తాడులే అనే ఆలోచన కూడా రానివ్వద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వచ్చిన అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ పిల్లల్ని బాగా చదివించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా కార్పొరేట్ స్కూల్స్ కూడా వాటికి ధీటుగా, నిజంగా పోయిన సంవత్సరం మేము ఈ మన యూనిఫామ్స్ కానివ్వండి, స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, అన్నీ కూడా ఏదైతే మనం పెద్ద పెద్ద స్కూల్స్లో చూస్తామో అవన్నీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడికి అంటే ముఖ్యమంత్రి గారు చదువుకున్న స్కూల్లో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మంచి యూనిఫాము, షూజు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఏ స్కూల్లో చదువుకున్నారో ఆ స్కూల్ ఉన్న ఏ విధంగా అయితే ఆ స్కూల్ ఉందో
అదేవిధంగా అన్ని స్కూల్లో ఉండాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా బాగా చదువుకోవాలని, అదేవిధంగా 2 years నుంచి సెకండ్ ఇయర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా జనవరి 9వ తారీఖు అమ్మఒడి మొదటి విడత మరి తల్లుల అకౌంట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు వేయడం జరిగింది. మరి ఈ నెల కూడా ఈ సంవత్సరంలో కూడా జనవరి 9 అయితే ఆ రోజు సెకండ్ సాటర్డే అవడం వల్ల బ్యాంకులు ఉండవన్న ఉద్దేశంతో జనవరి 11 ఈరోజు మరి మన ముఖ్య మంత్రి గారు నెల్లూరులో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేస్తున్నారు. మరి కాన్స్టిట్యూషన్ లెవెల్లో మరి మనం ఈరోజు అద్దంకి పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాస్తవానికి మేము లాస్ట్ ఇయర్ ఇక్కడ చేశాం కాబట్టి ఈసారి బల్లికొర కొబ్బరిపాడులో ప్లాన్ చేసుకున్నాం శుక్రవారం నాడు. మరి ఎలక్షన్ కోడ్ ఉందా లేదా అని మీమాంసలో నగర పంచాయతీలో అయితే ఎలక్షన్ కోడ్ ఉండదని చెప్పి మా డిఓ గారు ఇచ్చిన సలహా ప్రకారంగా నిన్న మధ్యాహ్నం మేము డిసైడ్ చేసుకొని తక్కువ టైంలో ఈ సభా వేదికను మరి ఎన్నుకోవడం జరిగింది. మరి మేము అనుకున్న విధంకంటే కూడా కొంతమంది పేరెంట్స్ రావడం, మరి గ్యాదరేషన్ కూడా ఎక్కువగా రావడం జరిగింది. మరి ఏదైనా పొరపాటు జరిగితే ముందుగా క్షమించవలసిన కోరుతున్నాం. మరి ఈ విద్యా సంవత్సరంలో మన నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి. అద్దంకి మండలంలో 7,854 మందికి ఈరోజు మరి అమ్మఒడి మరి అకౌంట్లో పడిపోతాయి. అట్లాగే పల్లికొర మండలంలో 3,842, జే పొంగలూరులో 2,906 మంది, కొరెసపాడులో 3,256, సంతమాగులూరులో 5,240 మంది. మన అద్దంకి నియోజకవర్గ స్థాయిలో 23,138 మంది తల్లుల అకౌంట్లో ఈరోజు మరి 14,000 రూపాయల అకౌంట్లో పడుతుంది. 1,000 రూపాయలు ఏమన్నా శానిటరీ అకౌంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని, 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు రైతులు ఆందోళనలు చేస్తూనే ఉంటారని అఖిల భారత కిసాన్ సంఘ నాయకులు వీరనారాయణ అన్నారు. అద్దంకిపట్నంలోని శ్రీనగర్లో ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయగా వీరనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని గత 50 రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారని, ఈ ఉద్యమంలో ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, భోగి పండుగ నాడు నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటలో వేయాలని వీరనారాయణ రైతులకు పిలుపునిచ్చారు. ఎవరి లాభం కోసం నరేంద్ర మోడీ నూతన వ్యవసాయ చట్టాలను తీసుకుని వచ్చారో రైతులకి, దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిలో నూతన వ్యవసాయ చట్టాలను అమలు చేసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని వీరనారాయణ మండిపడ్డారు. నరేంద్ర మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 13వ తేదీ భోగి రోజున 3 చట్టాల కాపీలను దగ్ధం చేయాలన్నారు. అలాగే 18వ తేదీన ఒంగోలులో మహిళా రైతుల ప్రదర్శన, 21న మండల కేంద్రాలలో ట్రాక్టర్లు, బైక్లతో ర్యాలీ ప్రదర్శన జరుగుతుందని రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. రైతుల పోరాట సమన్వయ సమితి వారి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిని ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఢిల్లీలో గత 50 రోజుల నుంచి దీక్ష చేస్తున్న రైతులకు సంఘీభావంగా ప్రతి వీధిలో జనవరి 13 భోగి మంటల్లో ఈ 3 చట్ట ప్రతిలను దగ్ధం చేయాలని, ఒంగోలులో జనవరి 18న తలపెట్టిన మహిళా ప్రదర్శనను విజయవంతం చేయాలని, జనవరి 21న మండల కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ బైకుల ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని ఈ సమితి కోరుచున్నది. ఈ 3 చట్టాల్లో తెలుసుకోవాల్సింది, మొదటిది ఒప్పంద వ్యవసాయ చట్టం. ఈ ఒప్పంద వ్యవసాయ చట్టం ప్రకారం రైతులు ధర నాణ్యత ప్రకారంగా రేటు నిర్ణయించడం, తర్వాత
వాడి వ్యవసాయానికి కావాల్సిన సేవలు పొందే అవకాశం ఉంది. కానీ ఈ చట్టంలో రైతులకు ఎలాంటి న్యాయపరమైన రక్షణ లేనందువలన ధర నిర్ణయించేటప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర అనే అంశం లేకపోవడం రైతులను ముందు ఇబ్బందులు గురి చేస్తుంది. ఇక రెండవ చట్టం, దీని ప్రకారం ప్రధాని మోడీ గారు రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా ఎంత ధరకైనా అమ్ముకోవచ్చని చెప్తున్నారు. ఇది మన దేశంలో ఉన్న 100% ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏమాత్రం అవకాశం లేని కొంతమంది రైతులు సంఘటితమయ్యి ఒక దూర ప్రాంతానికి మార్కెట్కి తీసుకెళ్ళినా కూడా అక్కడ జరిగే వ్యాపార లావాదేవీల్లో రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 చట్టాలు రైతులు మేము దొరికితేనే ఒక పక్క వాదన చేస్తున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ, రేడియోలు కానీ, టీవీలో కానీ ఒకటే దంపుడు అన్నమాట. ఒక పక్క రైతులు దీని మీద అన్యాయం అని కోట్ల మంది ఎదురు తిరుగుతుంటే నీకన్నా బలం మాకు పెంచుందని, అధికారం ఉందని పార్లమెంట్లో సభ్యులు మేము పెంచని వాడు ఈ వాదన చేసుకుంటున్నాడు. అంటే ఎట్టుందంటే ఇది చేపలతో ఉడిపోసి కుక్కలు తగిలించినట్టు దుర్మార్గం ఆలోచన. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన 3 చట్టాలు తెచ్చిందండి. ఒక్కటైనా రైతులకు ఉపయోగమా? బస్వాసుడు నెత్తి మీద అస్తం పెట్టుకున్న సాగుతూ అయితే ఆ చట్టాలను పాస్ అయితే దయచేసి దొంగ దెబ్బ తీయటానికైనా పార్లమెంట్లో పెట్టకుండా మూసుమాన వాటితో ముందు తీర్మానాలు పెట్టలా, అఖిలపక్ష కమిటీలు అయినా ఏమి లేదు, ప్రతిపక్ష పార్టీలు లేదు, ఏక వ్యక్తిగా వాడొక్కడిని నిర్ణయించుకొని వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ కార్పొరేషన్ శక్తులందరినీ కలుపుకొని ఆయన చేసిన నిర్ణయం చేసింది ఈయన, మాట్లాడినా కార్పొరేషన్ వాడు. ఎందుకు? ఎన్నికల్లో కొన్ని కోట్ల డబ్బులు అది పెట్టారు కాబట్టి ఆ డబ్బులు రాబట్టుకోవడానికి ఈయన ఉన్నారు. మళ్ళీ రేపు డబ్బులు కావాలి. ఈయన ఎన్నికల్లో గెలవడానికి కావాల్సింది దేశ ప్రజలందరినీ సర్వనాశనం చేయాలనుకున్నాడు. అందుట్లో గొడ్డుకు దెబ్బ మనిషితో మాట్లాడారు. ఈయన గొడ్డుపోతున్నాడు అనమాట. ఈయనకి పిల్లలు కష్టం తెలవు. అందువల్ల ఈ నిర్ణయాలు చేస్తున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ గొలపుగా తెలియజేస్తారు. అద్దంకిపట్నంలోని రాజు కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన మాగునూరి అంజిరెడ్డి అనే వ్యక్తి బ్యాంక్ పనులు ముగించుకొని తిరిగి వెంకటాపురం గ్రామానికి వెళ్లేందుకు రాజీవ్ కాలనీ వద్ద రోడ్ క్రాస్ అవుతుండగా హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న AP 07 BW 3477 నెంబర్ గల కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం మీద ఉన్న అంజిరెడ్డి ఎగిరి అవతల వైపు రోడ్డు మీద పడిపోవడంతో తలకి బలమైన గాయం తగలగా స్పాట్లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హైవే మొబైల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మృతుడు అంజిరెడ్డికి భార్య, పిల్లలు ఉన్నారు. రమ్మనండి అయితే దగ్గర లేదు. ఇక్కడ టర్నింగ్ బాగులేదు. అదే వాడే అవుతాడు. అద్దంకిపట్నంలోని స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారి ఆధ్వర్యంలో సోమవారం మహిళలకు 5 రకాల ముగ్గులను రోటరీ క్లబ్ అధ్యక్షులు ప్రసాద్ శ్రీనివాసరావు కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ సింగల్కొండ వారి ఆధ్వర్యంలో 5 రకాల ముగ్గులు సుమారు 200 మంది మహిళలకు పంపిణీ చేశారని, సనాతనంగా వస్తున్న సాంప్రదాయాలను మర్చిపోకుండా ఉండే విధంగా సంక్రాంతి నాడు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసేందుకు మహిళలకు 5 రకాల ముగ్గులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గతంలో సంక్రాంతి పండుగ వస్తుందంటే ఎంతో సందడిగా ఉండేదని, రాను రాను మార్పులు వస్తూ ఉండడంతో సంక్రాంతి పండుగ విశిష్టత తగ్గిపోతుందన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం స్థానిక గీతా మందిరంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నారని, మహిళలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రసాద్ తెలిపారు. గెలుపొందిన వారికి ప్రత్యేక బహుమతులు ఉంటాయన్నారు. ASNews ఇంతటితో సమాప్తం. నమస్కారం.